నమస్తే అని పోసుకోండి. లోకేష్ గారు అంట క్షుద్ర పూజలు చేస్తున్నారంట. అదే విధంగా పూజ గదిలో ఏదో ఒక బొమ్మ ఉంటే ఆ బొమ్మకు సంబంధించి ఏదో శివుడికి సంబంధించిన బొమ్మ చిన్న పిల్లడు ఏదో తయారు చేస్తే క్షుద్ర పూజలు చేసేస్తున్నారని చెప్పేసి వైసీపీ పార్టీ చేసినటువంటి ప్రచారం ఎంత దుర్మార్గకరమైనటువంటి విషయం అంటూ అందరూ ప్రస్తావించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దీన్ని ఎందుకు ఇలా ప్రచారం చేస్తున్నారు అనేటువంటి విధంగా చూస్తే హిందూ విధానానికి సంబంధించి వైసీపీ పార్టీకి బాగా దెబ్బ తగిలింది. ఇప్పుడైతే వైసీపీ పార్టీ కోరుకునేటువంటి పరిస్థితి లేదు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా, సతీ సమేతంగా అంటే మామూలుగా దేవాలయాలకు వస్తే తప్ప ఏమైనా నమ్ముతారేమో తెలియదు కానీ ఇంటి దగ్గర సెటిల్ వేసుకొని విపరీతంగా హడావిడి చేసేసి అది రోజా గారు లాంటి వాళ్ళని నోరు కలిగినటువంటి వ్యక్తుల్ని మైకిల్ ముందు తీసుకొచ్చేసి అనుచితంగా అవమానకరంగా మాట్లాడిస్తూ విపరీతంగా దూషించేటువంటి విధంగా మేము పూజలు చేసేస్తున్నాం మీరు చేయట్లేదు అనేటువంటి విధంగా దాన్ని డైవర్ట్ చేసేటువంటి ప్రయత్నం చేసిన రోజా గారి మాటలకి అసలు వాల్యూ ఇచ్చేటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో ఉంటాడు, 2 రాష్ట్రాలు ఉంటారు అనేది మాత్రం ఎవరు అనుకోవట్లేదు అనేటువంటి విధంగా ఫేస్బుక్ లో మాట్లాడుతుంది. అది వేరే సబ్జెక్ట్. మిగతా వైసీపీ సంబంధించిన నాయకులు క్షుద్ర పూజలు చేసేస్తున్నారు అనేటువంటి విధంగా అంటే హిందూ విధానానికి సంబంధించి దగ్గర అవడం కోసం వీళ్ళని కూటమిని ఇరకాటంలో పెట్టడం కోసం ఏ అవకాశం దొరికినా కూడా చిన్న పిల్లల విషయం కూడా చిన్న పిల్లలను కూడా వాడుకోవడం. అధికారంలో ఉన్నప్పుడేమో ఆడవాళ్ళని వాడేసుకున్నారు, వాళ్ళ అవమానకరంగా మాట్లాడి ఇష్టం వచ్చాడు. ఇప్పుడు చిన్న పిల్లలను కూడా దీంట్లోకి లాగేసి చిన్న బిడ్డలు అప్పుడు లాగారు, చిన్న బిడ్డలు కూడా అప్పుడు లాగారు, ఇప్పుడు కూడా చిన్న బిడ్డలను ఉపయోగించుకుని చిన్న పిల్లలు క్షుద్ర పూజలు చేసేస్తున్నట్లుగా క్రియేట్ చేసేటువంటి విధంగా రాజకీయంగా ఉపయోగించుకోవడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. అందుకే హిందూ విధానానికి దగ్గర అవడం కోసం చేస్తున్నటువంటి టాక్టికల్ విధానం. దీంట్లో మనకు అర్థం కావాల్సినటువంటి విషయం ఏంటంటే రాజకీయాల్లోకి ఆడవాళ్ళని చిన్న పిల్లల్ని అంటే ఫ్యాక్షన్ విధానంలో ఒకటి ఉంటుంది. ఆడపిల్లల జోలికి పిల్లల జోలికి ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు అనేటువంటి విధంగా ఒక సూక్తి ఉంటుంది, చెప్తుంటారు. అంటే మన రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే ఆ పరిస్థితి ఫ్యాక్షన్ విధానానికి వెళ్ళిపోయింది. వాళ్ళు అధికారంలోకి వస్తే వీళ్ళని వేసేయడం, వీళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళ మీద కక్షపూరితమైనటువంటి విధానాలు చేయడం, ఆ స్థితికి వెళ్ళిపోయింది. దీంట్లోకి చిన్న పిల్లల్ని ఆడవాళ్ళను కూడా అసలు నిస్సిగ్గుగా లాగుతూ రాజకీయాలు చేసుకునేటువంటి పరిస్థితిని మరి ప్రజలు ఎలాగా దాన్ని రిసీవ్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ప్రజలు ఆలోచించుకోవాలి. మరి ఇది కరెక్టా కాదా అనేటువంటి విషయాన్ని మరి మీరేమంటారు, మీ అభిప్రాయం తెలియజేయండి.